ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో మీరన్నట్టు చూసుకుంటే రుణాలు ఇస్తూ ఉంటారు, లేకపోతే వాటికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది? బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకా గ్రామీణ స్థాయికి పోలే. ఈ రోజున ఉమ్మడి అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, డబ్బు అవసరం పడే ప్రతి రైతుకు బ్యాంకులో రుణం వస్తుందా, నేను యూరియా బ్యాగ్ కొనుక్కోవాలనుకుంటున్నా, లేదా భూమి కొంత డెవలప్ చేయాలనుకుంటున్నా, లేకపోతే నేను విత్తనాలు ఇంకేవో కొనుక్కోవడానికి నాకు ఆ టైంకి కొంత డబ్బు అవసరము. జరగాల్సిందల్లా ఏంటంటే ఏ బ్యాంక్ అయినా సరే, అది కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, ఇతర కమర్షియల్ బ్యాంకులు కావచ్చు, రైతులకు తప్పకుండా రుణాలు అందించాలని ఉంది. వాళ్ళకున్న విస్తీర్ణాన్ని బట్టి, వేసే పంటను బట్టి. ఇంకా ఆ రుణాలు ఆశించిన స్థాయిలో వాళ్ళకి అందట్లేదు. అదేవిధంగా కూరగాయలు వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు అనుకున్న రుణాలు అందుతున్నాయా? ఇప్పుడు గడిచిన 20-25 ఏళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో పేద మహిళలందరినీ సంఘటితపరిచి చిన్న చిన్న గ్రూపులుగా చేసి, ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా చేసి, ఆ గ్రామంలో ఉన్న ఎస్హెచ్జీలన్నీ కలిపి ఒక గ్రామ సంఘం అని, ఒక మండలంలో ఉన్న గ్రామ సంఘాలన్నీ కలిపి మండల సమాఖ్య అని, ఆ తర్వాత జిల్లా లెవెల్లో జిల్లా సమాఖ్య అని పెట్టారు. వాళ్ళకు కూడా బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి అని నియమం పెట్టుకున్నారు. బ్యాంకులు ఆ విధంగా అడిగారు కూడా. ఎందుకంటే ఒక సంఘానికి ఒక ₹1,00,000 10 లక్షలు రుణంగా వస్తే వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకోవటమో, లేకపోతే ఇంకేమన్నా వ్యాపారాలు మొదలు పెట్టుకోవడం కోసం ఉపయోగపడుతుందని. ఇంత జరిగిన తర్వాత కూడా అది గిరిజన ప్రాంతం కావచ్చు, మైదాన ప్రాంతాల్లో కావచ్చు, రకరకాల వర్గాల వాళ్ళకి కావచ్చు, అవసరానికి అప్పు పుట్టడం లేదు. స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అప్పు పుట్టడం లేదు. అప్పుడు ఏం చేస్తారు? పక్కన నా బంధువులను, స్నేహితులను, లేకపోతే ఆ ఊళ్ళో ఎవరన్నా కొంత డబ్బుండి వ్యాపారం చేసే వాళ్ళను, ఆ ఊళ్ళో ఉన్న కిరాణా షాపుల వాళ్ళు కూడా కొంత వడ్డీకి ఇస్తుంటారు. లేదా నేను ఎక్కడైతే ఎరువులు, పురుగు మందులు కొనుక్కొచ్చుకుంటానో ఆ షాపు వాళ్ళని ఎవరో ఒకరు కొంత నేను అప్పుగా తీసుకునే కార్యక్రమం చేస్తున్నాను. ఇది కొంతవరకు రైతుకి ఏమైతే రుణం వెంటనే పుడుతుంది. నేను పోతే నాకు నా మొహం చూసో, నా పాస్బుక్ చూసో, లేదా నేను చెల్లిస్తాడే, ఎక్కడ పోతాడో నా నమ్మకంతో, లేదో ఒకటి తాకట్టు పెట్టుకునో ఆ లోకల్ వచ్చేవాళ్ళు అప్పు పుడుతుంది. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ తర్వాత కాలంలో వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ రేటు దీని మీద వసూలు చేస్తారో, ఏదైతే అప్పు చెల్లించకపోతే వాళ్ళు వసూలు చేసే పద్ధతులు ఉన్నాయో, దీనివల్ల రైతులు విపరీతమైన ఇబ్బందులకు నెట్టబడుతున్నారు. మీరు ఈ రోజున గమనించి చూస్తే కనుక రైతు ఆత్మహత్యలలో పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు ఒక ప్రధాన కారణం అప్పుల ఊబిలో చిక్కుకుపోవటం.